గురూజీ, మరి రేవతి నక్షత్రం వాళ్ళు విష్ణు సహస్రనామంలో ఏ నామం పఠించుకోవాలి? ఇక రేవతి నక్షత్రం మొదటి పాదం వారు 105వ శ్లోకం. ఈ 105వ శ్లోకం యజ్ఞాం కృత యజ్ఞోగుహం అన్న మన్నాద ఏవచ అక్కడి నుంచి ప్రారంభించి యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం ఆత్మయోని స్వయం జాతో వైఖాన సామగాయన అక్కడికి ఎండ్ అవుతుంది. ఇది 105వ శ్లోకం చదువుకోవాలన్నమాట. ఇక 106వ శ్లోకం ఒకే లైన్ ఉంటుంది. దీన్ని మీరు 2 సార్లు చదువుకోవాలి. అర్థమైంది కదా? దేవకీ నందన స్రష్ట చితీష పాపనాశన. ఈ శ్లోకం అంతా ఇంతే. 106వ శ్లోకం 2వ పాదం వారు చదువుకోవాలి. ఇక 3వ పాదం వారు 107వ శ్లోకం చదువుకోవాలి. ఇది ఎక్కడి నుంచి అంటే శంఖ బృద్నందకి చక్రి అక్కడి నుంచి ప్రారంభించి సర్వ ప్రహర నాయుధ ఎండ్ అవుతుంది అనమాట ఈ శ్లోకం. అంటే ఇది 107వ శ్లోకంకి అక్కడికి ఎండ్ అవుతుంది. ఇక 108వ శ్లోకము వనమాలి గదే చాంగి శంఖి చక్రే చదందకి శ్రీమన్నారాయణ విష్ణు వాసుదేవో అభిరక్షతో. ఇది 108వ శ్లోకం. వీటికి రేవతి నక్షత్రం 4 చరణాలది కంప్లీట్ అయింది. అంటే 27 నక్షత్రాలు ఇంటూ 4 అంటే 108కి కంప్లీట్. ఇది రేవతి నక్షత్రం వారు పఠించాల్సిన విష్ణు సహస్రనామ శ్లోకం. గురూజీ, పూణే నుంచి లావణ్య కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి లావణ్య గారు. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం సరిగా తెలియదండి. మేషరాశి 1983 మార్చి 19. మార్చ్ 19, 1983. అవునండి. పుట్టిన సమయం? మేషరాశి. పుట్టిన సమయం సరిగా తెలియదండి. ఉదయం 8 గంటల నుండి 12 లోపు అండి. సరేనండి, గురూజీతో మాట్లాడండి. నమస్తే అమ్మా. నమస్కారం అండి గురువు గారు. నమస్కారం అండి. మీ ప్రోగ్రామ్ డైలీ చూస్తానండి. చాలా రోజుల నుంచి కాల్ చేస్తున్నానండి. ఈ రోజు కాల్ కలిసింది గురువు గారు. అదృష్టం కలిసి వచ్చింది, కాల్ కలిసి వచ్చింది తల్లి. ధన్యవాదాలు గురువు గారు. మా ఆశీస్సులో ఉంటుందమ్మా, మా ఆశీస్సులో ఉంటుంది తల్లి. ఏం చేస్తుంటారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. మీరు రోజు అయితే ఓంకారం చూడరు, అప్పుడప్పుడే చూస్తారు. డైలీ చూస్తే అయితే మీరు హోమ్ మేకర్ అని చెప్పాలి కదా. అంటే టెన్షన్ లో చాలా రోజుల తర్వాత కాల్ కలిసింది గురువు గారు. అందుకే టెన్షన్ లో కూడా ఒకసారి వింటే మీరు అందరి దగ్గర ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు హోమ్ మేకర్ అనే చెప్పాలి. గృహిణీలకు రెస్పెక్టెడ్ వర్డ్ ఇంగ్లీష్లో హోమ్ మేకర్ అంతే. హౌస్ వైఫ్ అని ఎప్పుడు చెప్పకండి, సరేనా? సరే, వెరీ గుడ్. సరే తల్లి, ఏం తెలుసుకోవాలి చెప్పమ్మా నీ జాతకంలో. మీరు కృతికా నక్షత్రము 1వ పాదంలో జన్మించారు తల్లి. రాసి పెట్టుకోండి. కృతికా నక్షత్రం 1వ పాదం, మేషరాశి. శ్రీ దుర్ముఖి నామ సంవత్సర దక్షిణాయన శరదృతో కార్తీక మాస శుక్లపక్ష ఏకాదశి రోజు చాలా విశేషమైన రోజు. పైగా గురువారం, ఏకాదశి గురువారం చాలా విశేషంగా వచ్చింది. మంచి నక్షత్రం రోజులోనే ఈరోజు చాలా ఉపయోగమైన నక్షత్రం. ఈరోజు కూడా మనం చాలా విచారాలు మాట్లాడుకుంటూ ఉండాలి. నిన్నటికి విష్ణు సహస్రనామంలో 27 నక్షత్రాలు కంప్లీట్ అయింది. ఇక ఈరోజు నుంచి ఇక శ్రవణ నక్షత్రం గండాంతరాలు తెలుసుకోవాలి, వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, అవన్నీ తెలుసుకోవాలి. మీకందరికి కూడా ఒక విశేషమైన ఒక ఆహ్వానము, విశేషంగా మన తెలుగు జనాల వారి కోసం. ఇతర రాష్ట్రాల్లో కూడా చాలామంది తెలుగు వాళ్ళు ఉంటారు. మీకందరికీ మంచిది కావాలని ఈసారి మనం విశేషంగా కార్తీక మాసంలో కార్తీక రుద్రాభిషేకం, దీన్ని ముంబై, మహారాష్ట్ర నవీ ముంబైలో చేస్తూ ఉన్నాము. నవీ ముంబై అంటే విశేషంగా నవీ ముంబైలో ఈ ఎన్ఎంఎంసి మైదాన్ సెక్టార్ 20 కోపర్ కరెన్లో ఉంటుంది. జైకా హోటల్ వెనుకున ఈ మైదానం ఉంటుంది నవీ ముంబైలో. మీరు అడ్రస్ రాసి పెట్టుకోండి, అనుకోని వాళ్ళు రండి. చాలా విశేషంగా రుద్రాభిషేకం, ఉచిత అన్నదానం కూడా ఉంటుంది. ఎంతమంది అయినా రావచ్చు, భోజనం కంతా వ్యవస్థ ఉంటుంది. మీరందరూ వచ్చి ఆ పూజలో సక్రమంగా పాల్గొనవచ్చు. ఇక ఈరోజు
మనము నిన్నటి ఒక కార్యక్రమంలో మనం కూడా ఈ రైతుల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే ఈ పుట్టలు ఉన్న చోటు ఏ ఒక వ్యవసాయం చేసే చోటు పుట్టలు ఉంటాయో ఆ పుట్టలు తీసేసి మనం వ్యవసాయం చేస్తూ ఉంటే ఖచ్చితంగా రోజు రోజుకి ఆ పంటలో అక్కడ పండేవాళ్ళు రైతులు వాళ్ళ కుటుంబంలో అభివృద్ధి ఉండవు అనే దాన్ని నేను చదువుకున్నాను. అంతేకాకుండా ఎప్పుడే కానీ మనం ఒక బోర్వెల్ వేయాలి అన్నప్పుడు లేదు అన్న ఈ ఒక ఏదైనా దున్నేటప్పుడు ఇలాంటిది ఏదైనా ఈ ఒక ఏమంటామంటే ఈ ఒక తాబేలు ఉంటుంది కదా, అది ఏదైనా మడకలో దున్నేటప్పుడు కానీ ట్రాక్టర్లో దున్నేటప్పుడు కానీ అలాంటిది ఏదైనా భూమిలో ఉంటాయన్నమాట. కొన్ని నీళ్ళల్లో ఉంటాయి, కొన్ని భూమి పైన ఉంటాయి. అవి ఏదైనా అది తిరిగి పడితే ఇలా మనం దున్నుతూ ఉంటాం, ఇలా ఉండేది ఇలా తిరిగి పడిపోయి లేదా అది మన కంటికి కనబడితే ఆ సంవత్సరంలో ఆ పొలంలో ఏ పంట చేసినా నష్టపడుతుంది అని పెద్దవారు చెప్తూ ఉంటారు, నేను విన్నాను. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని పూజ చేసి ఒక చాటలో కానీ దాన్ని పెట్టుకొని దాన్ని పూజ చేసి దాన్ని స్థలంలో వెళ్ళి తీసుకెళ్ళి వదిలేస్తారనమాట. అలా చేస్తే అది అపశకునం పోతుంది, అదేదైతే వచ్చిందో శకునం అది వెళ్తుంది అనే ఒక నమ్మకం. ఇక్కడ నమ్మకం అనేది నిజంగా చాలా గొప్పదైన విచారం. ఎందుకంటే ఎప్పుడు కూడా నమ్మకం గురించి మాట్లాడితే ఎన్నో మనం మాట్లాడుతూ ఉండొచ్చు. ఎప్పుడు మనం ఎవరైనా ఇంటి బయటికి వెళ్ళాలంటే ఎప్పుడైనా మనం ఇంటి బయటికి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మనం ఏమనుకుంటామంటే ఎక్కడికి అని అడగకూడదు అంటాం. ఎక్కడో వెళ్తుంటారు, ఎక్కడ వెళ్తున్నావు అని అడక్కు అంటూ ఉంటాం. అయితే రోజు కూడా మన బస్సు ఎక్కితే కండక్టర్ ఎక్కడికి అంటూ ఉంటారు. నేను విన్నాను ఈ వర్డ్, ఎక్కడో చదివాను. అంటే ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మాత్రమే అది ఎక్కడికి అని అడగచ్చు, కానీ బస్సు ఎక్కిన తర్వాత ఎక్కడికి అని కాదు. ఇంట్లో ఉన్నోళ్ళు ఎక్కడికి అని అడిగితే పని జరగదు అని అర్థం, బయట వాళ్ళు కాదు. అది తెలుసుకొని అలాంటివి మనం మాట్లాడుతూ ఉండాలి. ఈరోజు ఫస్ట్ కాలర్ ఎవరో చూద్దాం. గురూజీ, హైదరాబాద్ నుంచి కళ్యాణి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో అండి, నమస్కారం అండి. నమస్కారం అండి కళ్యాణి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా హస్బెండ్ గురించి అండి. తప్పకుండా అండి, మీ హస్బెండ్ పేరు నక్షత్రం చెప్పండి. అతన్ని డేట్ ఆఫ్ బర్త్ నక్షత్రం ఏమీ తెలియదండి, పేరైతే రామలింగేశ్వరరావు అండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 41 అండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్తే అమ్మా. నమస్కారం గురువు గారు. నమస్తే తల్లి. ఇవాళ పరమేశ్వరుడే మీ కాల్ కలిపారండి నాకు. మంచిదమ్మా, నిజంగా పరమేశ్వర ఆగ్రహం ఉంటేనే కాల్ కలుస్తుంది తల్లి. ఏం చేస్తుంటారు మీ భర్త? ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి. కాకపోతే ప్రతి 2 years ఒకసారి జాబ్ లో ప్రాబ్లం వస్తా ఉంది గురువు గారు. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, వాళ్ళ మేనేజర్ పక్కన వాళ్ళే చేస్తున్నారు అంటున్నాడు గురువు గారు. అతనేమో ఇంటి దగ్గర వదిలేయటం మమ్మల్ని, పిల్లల్ని, నన్ను. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు, అతను ఎక్కడ జాబ్ చేస్తున్నాడు? ఇప్పుడు అందరం హైదరాబాద్ లోనే ఉన్నాం గురువు గారు. ఇప్పుడు మళ్ళీ జాబ్ వచ్చింది, కానీ ఇంకా టెన్షన్ గా ఉంది గురువు గారు, మళ్ళీ ఏమవుతుంది అని. టెన్షన్ ఎందుకు తల్లి, మనం కరెక్ట్గా ఉంటే మనకెందుకు ఇది జరుగుతుంది? ఇప్పుడు ఒక జాగాలో ఏదైనా ప్రాబ్లం అయితే వేరే వాళ్ళ ప్రాబ్లం అనొచ్చు, 2 జాగాల్లో ప్రాబ్లం అయితే వేరే వాళ్ళ ప్రాబ్లం. ప్రతిసారి పెళ్ళైనప్పటి నుంచి ఇంకా ఒక 10 సంవత్సరాలు అయింటుందా? 2004 గురువు గారు, ఇప్పటికి 12 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరంలో ఉద్యోగులలో సమస్య వస్తుంది అంటే కంపెనీది కాదు, చుట్టుపక్కల ఉండే వాళ్ళది కాదమ్మా, నీ భర్తదే ప్రాబ్లం అయి ఉంటుంది. అర్థం చేసుకోండి ఫస్ట్, అర్థమైందా? ఇలా 4-5 చేతుల్లో అన్ని చోట్ల కూడా వేరే వాళ్ళ నుంచినే ప్రాబ్లం వస్తుంది అంటే మనం పర్ఫెక్ట్ లేదు అని అర్థం తల్లి, అర్థమైందా? జాబ్ చేద్దామంటే నాకు స్పాండిలైటిస్ ఉంది గురువు గారు, నెక్ కి L3 L4 2 స్పాండిలైటిస్ ఉన్నాయి గురువు గారు. మీకు జాబ్ చేయడానికి అవసరం లేదులేండి, జాబ్ మీరే ఇప్పుడు జాబ్ ఏం చేస్తారు ఈ ఏజ్ లో చెప్పండి?